ఎప్పుడైనా గమనించారా? ఒక విద్యార్థి కళ్ళు ఒక్కసారిగా ఎందుకు మెరుస్తాయి? వాళ్లకి కష్టంగా ఉన్న ఒక కాన్సెప్ట్ హఠాత్తుగా ఎలా అర్థమవుతుంది? ఈ ప్రశ్నల వెనకాల దాగి ఉన్న రహస్యమే అభ్యాస సిద్ధాంతాలు. నిజం చెప్పాలంటే ఇవి ప్రతి టీచర్ దగ్గర ఉండాల్సిన ఒక పవర్ఫుల్ టూల్కిట్ లాంటివి. పదండి, ఈ టూల్స్ని మనం కలిసి ఓపెన్ చేసి చూద్దాం. సరే, మనం కొన్ని చాలా సింపుల్ కానీ ముఖ్యమైన ప్రశ్నలతో మొదలుపెడదాం. అసలు స్టూడెంట్స్ కొత్త విషయాల్ని ఎలా నేర్చుకుంటారు? వాళ్లకి నేర్చుకోవాలనే ఆసక్తి ఎందుకు కలుగుతుంది? మరి ఏ టైంలో వాళ్ళు నేర్చుకోవడమనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది? చూసారా, ఈ ప్రశ్నలకే మనం ఇప్పుడు తెలుసుకోబోయే లెర్నింగ్ థియరీస్ సమాధానాలిస్తాం. ఓకే, మన ఫస్ట్ సెక్షన్కి వచ్చేద్దాం. అదే అభ్యాస సిద్ధాంతాలు, ఒక పరిచయం. అసలు ఈ థియరీస్ అంటే ఏంటి, వాటి మూలాలెక్కడున్నాయో చూసేద్దాం. మనమిక్కడ మాట్లాడుకునేదంతా బిఎడ్ అభ్యాసం మరియు బోధనా మెటీరియల్ నుంచే తీసుకున్నది. అంటే ఇక్కడ మనం చర్చించుకునే ప్రతి పాయింట్ కూడా రీసెర్చ్ ఇంకా అకాడమిక్ స్టడీ మీద బేస్ అయ్యుంటుందన్నమాట. సో అసలు ఈ అభ్యాస సిద్ధాంతమంటే ఏంటి? ఇదేదో ఊహించి చెప్పేది కాదండి. మనుషులు నాలెడ్జ్ ఇంకా స్కిల్స్ ఎలా నేర్చుకుంటారో వివరించడానికి ఎడ్యుకేటర్స్, సైకాలజిస్టులు డెవలప్ చేసిన కొన్ని కాన్సెప్ట్స్ ఇంకా ప్రిన్సిపల్స్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఒక బిల్డింగ్ కట్టడానికి బ్లూ ప్రింట్ ఎలాగో టీచింగ్ని బిల్డ్ చేయడానికి ఈ థియరీస్ ఒక క్లియర్ ఫ్రేమ్వర్క్నిస్తాయి. రైట్, ఇప్పుడు మన సెకండ్ సెక్షన్లోకి వెళ్దాం. ప్రధాన సిద్ధాంతాలు, ఒక పరిశీలన. ఎడ్యుకేషన్ ఫీల్డ్ని ఒక రకంగా శాసించిన 4 ఇంపార్టెంట్ థియరీస్ని ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ చూడండి, ఈ టేబుల్లో మనకి 4 మెయిన్ లెర్నింగ్ థియరీస్ కనిపిస్తున్నాయి కదా. సరే, ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ది ప్రవర్తనావాదం, అంటే బిహేవియరిజం. దీని ప్రకారం లెర్నింగ్ అంటే ఏంటంటే రివార్డ్స్ ఇంకా పనిష్మెంట్స్ ద్వారా మన ప్రవర్తనలో వచ్చే మార్పు. సింపుల్ ఎగ్జాంపుల్ అంటే కరెక్ట్ ఆన్సర్ చెప్పిన స్టూడెంట్కి ఒక స్టార్ ఇవ్వడం లాంటిది. ఇక రెండోది నిర్మాణాత్మక వాదం. దీన్నే కన్స్ట్రక్టివిజం అంటాం. స్టూడెంట్స్ కేవలం ఇన్ఫర్మేషన్ తీసుకోరని, వాళ్ల పాత అనుభవాలతో కొత్త నాలెడ్జ్ని వాళ్లే యాక్టివ్గా క్రియేట్ చేసుకుంటారని ఈ థియరీ చెప్తుంది. క్లాస్లో ఒక సైన్స్ ఎక్స్పెరిమెంట్ చేయడం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. మూడోది గెస్టాల్ట్ సిద్ధాంతం. ఇది ఏం చెప్తుందంటే మనమొక ప్రాబ్లంని ముక్కలు ముక్కలుగా కాకుండా మొత్తం ఒకేసారి చూసినప్పుడు మనకొక ఇన్సైట్ వస్తుంది, అప్పుడు నేర్చుకుంటాం అంటుంది. అంటే ఆహా, ఇదా సంగతి అని మనకి తట్టే మూమెంట్ అనమాట. ఇక ఫైనల్గా నాలుగోది పరిశీలనాత్మక అభ్యాసం లేదా అబ్జర్వేషనల్ లెర్నింగ్. బంధుర చెప్పిన ఈ థియరీ ప్రకారం మనం ఇతరులను, ముఖ్యంగా టీచర్స్ని లేదా ఫ్రెండ్స్ని చూసి వాళ్ళని ఇమిటేట్ చేయడం ద్వారా నేర్చుకుంటాం. ఓకే, మూడో సెక్షన్కి వచ్చేశాం. అదే ఈ థియరీస్ వల్ల మనకి ఉపయోగమేంటి అంటే, ఈ సిద్ధాంతాలన్నీ తెలుసుకోవడం బానే ఉంది, కానీ ఒక టీచర్కి క్లాస్ రూంలో ఇవి ప్రాక్టికల్గా ఎలా హెల్ప్ అవుతాయి చూద్దాం రండి. మళ్ళీ మన టూల్ బాక్స్ దగ్గరకే వద్దాం. ఈ థియరీస్ ఒక టీచర్ చేతిలో ఉన్న టూల్స్ లాంటివి అని చెప్పాను కదా. ఆ టూల్స్ని యూజ్ చేసి ఫస్ట్ ఏం చేయొచ్చంటే స్టూడెంట్స్ ఒక్కొక్కరి లెర్నింగ్ స్టైల్స్ ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఓకే, అది అర్థమయ్యాక దానికి తగ్గట్టుగా కరెక్ట్ టీచింగ్ మెథడ్స్ని మనం ఎంచుకోవచ్చు. ఇక ఈ రెండూ కలిస్తే ఏమవుతుంది? ఫైనల్గా స్టూడెంట్ డెవలప్మెంట్ మెరుగుపడుతుంది. అంటే ప్రతి స్టూడెంట్ ఒక మొక్కలాగా బాగా పెరిగి వికసించడానికి మనం హెల్ప్ చేసిన వాళ్లం అవుతాం. మొదట మనం చూడగలిగే ప్రవర్తనతో, బహుమతులు, శిక్షలతో మొదలుపెట్టి ఆ తర్వాత మన మెదడు అనే ఆ బ్లాక్ బాక్స్ లోపలికి తొంగిచూద్దాం. అక్కడితో ఆగకుండా ఆ మెదడు సమాచారాన్ని ముక్కలుగా కాకుండా ఒక పెద్ద చిత్రంగా ఎలా చూస్తుందో అర్థం చేసుకుని, చివరగా మనం ఒంటరిగా కాకుండా ఒకరినొకరు చూసి ఎలా నేర్చుకుంటామో తెలుసుకుందాం. మన దగ్గర ఈ 4 కోణాలను వివరించే కొన్ని సోర్సెస్ ఉన్నాయి. అవును, ఈ ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. ఎందుకంటే ఈ సిద్ధాంతాలు కేవలం స్కూల్ పిల్లలకో, టీచర్లకో మాత్రమే కాదు. నిజమే. మనం కొత్త అలవాటు ఎలా చేసుకుంటాం, ఒక చెడ్డ అలవాటుని ఎందుకు మానుకోలేకపోతున్నాం, లేదా ఒక కష్టమైన సమస్యకు పరిష్కారం అకస్మాత్తుగా ఎలా తడుతుంది, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఈ చర్చలో దొరుకుతాయి. సరే, అయితే మన ప్రయాణం మొదలు పెడదాం. ముందుగా బయట ప్రపంచంతో, అంటే ప్రవర్తనావాదం, బిహేవియరిజం. మనం చిన్నప్పుడు స్కూల్లో హోంవర్క్ చేస్తే గుడ్ అని స్టార్ వేసేవాడు, అల్లరి చేస్తే శిక్షించేవారు. దాదాపు ఇదేనా ఈ సిద్ధాంతం చెప్పేది? చాలా వరకు అదే. అవును, ప్రవర్తనావాదం ప్రకారం అభ్యాసమంటే మనసు లోపల జరిగే మ్యాజిక్ కాదు, అదొక సింపుల్ మెకానిజం. బయటనుంచి ఒక ప్రేరణ అంటే స్టిమ్యులస్ వస్తుంది, దానికి మనం ప్రతిస్పందిస్తాం.
ఓకే. ఆ ప్రతిస్పందన వల్ల మంచి ఫలితమొస్తే ఆ పని మళ్ళీ చేస్తాం, చెడు ఫలితమొస్తే ఆ పనిని మానేస్తాం. వీళ్ళు మనస్సుని ఒక బ్లాక్ బాక్స్లా చూస్తారన్నమాట. లోపల ఏం జరుగుతోందో అనవసరం, ఇన్పుట్ ఏంటి అవుట్పుట్ ఏంటన్నదే ముఖ్యం. అంటే మన ఆలోచనలకి, ఫీలింగ్స్కి ఇక్కడ స్థానం లేదా? కేవలం చర్య, ప్రతిచర్య అంతేనా? అవును, వాళ్ళ దృష్టిలో అంతే. థాండైక్ అనే ఆయన ఫలిత నియమం అని ప్రతిపాదించారు. అంటే సంతృప్తినిచ్చే పనులు రిపీట్ అవుతాయి, బాధ పెట్టేవి ఆగిపోతాయి. ఇక పావ్లోవ్ చేసిన కుక్కల ప్రయోగం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఆ ఘంట కొట్టగానే లాలాజలం ఊరడం అది కదా? కరెక్ట్, అదే. ఆహారం చూస్తే కుక్కకి లాలాజలం ఊరడం సహజం. ఆయన ఏం చేశారంటే ప్రతిసారి ఆహారం పెట్టే ముందు ఒక గంట కొట్టేవారు. కొన్ని రోజుల తర్వాత ఆహారం పెట్టకపోయినా కేవలం గంట శబ్దం వినగానే కుక్కకి లాలాజలం ఊరడం మొదలైంది. అంటే సంబంధం లేని రెండు విషయాల మధ్య ఒక బంధాన్ని సృష్టించారు. ఇక స్కిన్నర్, ఆయన స్కిన్నర్ బాక్స్ గురించి కూడా మన సోర్సెస్లో ఉంది. ఆ ఎలుక ప్రయోగం గురించి కొంచెం చెప్తారా? తప్పకుండా. బిఎఫ్ స్కిన్నర్ ఈ సిద్ధాంతాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారు. ఆయన ఒక చిన్న పెట్టెలో ఒక ఎలుకను ఉంచారు. ఆ పెట్టెలో ఒక మీట ఉంది. ఎలుక ఆకలితో అటూ ఇటూ తిరుగుతూ అనుకోకుండా ఆ మీటను నొక్కింది. వెంటనే దానికి కొంచెం ఆహారం వచ్చింది. ఆహా! ఇది దానికి బహుమతి. దీన్నే బలవర్ధనం, రీఇన్ఫోర్స్మెంట్ అంటారు. కొన్నిసార్లు తప్పు మీట నొక్కితే ఫ్లోర్పై ఉన్న గ్రిడ్ నుంచి చిన్న షాక్ తగిలేది. అది శిక్ష, పనిష్మెంట్. కొద్దిసేపటికి ఎలుక నేర్చుకుంది ఏ మీట నొక్కితే ఆహారం వస్తుందో, ఏది నొక్కకూడదో. ప్రవర్తన అనేది దాని పర్యవసానాల వల్లే రూపుదిద్దుకుంటుందని ఆయన నిరూపించాడు. ఇది వింటుంటే ఆ స్కిన్నర్ బాక్స్లోని ఎలుకకు మనకు పెద్ద తేడా లేదేమో అనిపిస్తోంది. మీరు సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు. నిజానికి ఈ సిద్ధాంతం మన ఫోన్లలోనే రోజూ కనిపిస్తుంది. అవునా? ఎలా? యాప్స్ నుంచి వచ్చే నోటిఫికేషన్లు, సోషల్ మీడియాలో లైక్సు, గేమ్స్లో వచ్చే రివార్డ్సు, ఇవన్నీ ఒక రకమైన డిజిటల్ బలవర్ధనం. అవి మనల్ని పదే పదే యాప్స్ ఓపెన్ చేసేలా, ఆ గేమ్స్ ఆడేలా చేస్తాయి. తెలియకుండానే మనం కూడా ఆ స్కిన్నర్ బాక్స్లోనే ఉంటున్నాం. అయితే ప్రవర్తనావాదం ప్రకారం మనం కేవలం బయటి పరిస్థితులకు స్పందించే యంత్రాలమనమాట. కాని ఇది వింటుంటే ఏదో లోటుగా అనిపించట్లేదా? మన ఆలోచనలు, మన అనుభవాలు, మన సృజనాత్మకతకు అసలు విలువే లేదా? బహుశా ఆ బ్లాక్ బాక్స్ లోపల చూడాల్సిన సమయం వచ్చిందేమో. ఖచ్చితంగా. మీ ప్రశ్న మనల్ని తర్వాత సిద్ధాంతానికి తీసుకెళ్తోంది. నిర్మాణాత్మకవాదం అంటే కన్స్ట్రక్టివిజం. ఈ సిద్ధాంతం ప్రకారం మనం ఖాళీ పాత్రలం కాదు, బయటనుంచి ఎవరో వచ్చి జ్ఞానాన్ని మనలో నింపడానికి. మనం మన జ్ఞానాన్ని మనమే చురుకుగా నిర్మించుకుంటాం. ఇటుకలతో ఇల్లు కట్టుకున్నట్టుగా అన్నమాట. సమాచారమనేది ఇటుకల్లాంటిది, కాని ఆ ఇటుకలను ఎలా పేర్చి ఇల్లు కట్టాలనేది మనమే నిర్ణయించుకుంటాం. ఒక రకంగా మీరు చెప్పింది నిజమే. కానీ అందులో ఒక చిన్న న్యూయాన్స్ ఉంది. జ్ఞానాన్ని మనమే నిర్మించుకుంటాం, కానీ దానికి కావలసిన ఇటుకలు మాత్రం మన పూర్వ అనుభవాల నుంచే వస్తాయి. అంటే కొత్త విషయాన్ని నేర్చుకునేటప్పుడు మనకి ఇప్పటికే తెలిసిన విషయాలతో దాన్ని ముడిపెడతాం. ఓకే. అందుకే ఒకే క్లాస్లో ఉన్న ఇద్దరు విద్యార్థులు ఒకే పాఠాన్ని రెండు వేర్వేరు విధాలుగా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ అనుభవాలు వేరు. ఈ విషయంలో ఇద్దరు ముఖ్యమైన వ్యక్తుల పేర్లు కనిపిస్తున్నాయి: జీన్ పియాజే మరియు లెవ్ వైగోట్స్కీ. వాళ్ళిద్దరి మధ్య తేడా ఏంటి? ఇక్కడే ఇది చాలా ఆసక్తికరంగా మారుతుంది. పియాజే ప్రకారం పిల్లలు ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఒంటరిగా ప్రయాణిస్తారు. వాళ్ళు 4 దశలు గుండా వెళ్తారు. పుట్టినప్పుడు కేవలం ఇంద్రియాలతో నేర్చుకోవడం దగ్గర్నుంచి పెరిగే కొద్దీ తార్కికంగా, నైరూప్యంగా ఆలోచించడం వరకు. ఇది ఒక రకంగా సోలో జర్నీ. అందరూ ఇదే క్రమంలో వెళ్తారని ఆయన నమ్మారు. కాని వైగోట్స్కీ అలా అనుకోలేదనుకుంటా. ఆయన సామాజిక పరస్పర చర్యల గురించి మాట్లాడారు. అంటే పియాజే ప్రకారం పిల్లలు ఒంటరిగా దశలవారీగా నేర్చుకుంటారు, కాని వైగోట్స్కీ ప్రకారం ఇతరుల సహాయం ముఖ్యమంటున్నారు. ఈ రెండూ పరస్పర విరుద్ధంగా అనిపిస్తున్నాయి. నిజ జీవితంలో ఏది ఎక్కువ ప్రభావం చూపుతుంది? అద్భుతమైన ప్రశ్న. రెండింటిలోనూ నిజముంది. కానీ వైగోట్స్కీ ఆలోచనలు ఆధునిక విద్యపై ఎక్కువ ప్రభావం చూపాయి. ఆయన ప్రకారం అభ్యాసమనేది ఒంటరిగా జరిగేది కాదు, అదొక సామాజిక ప్రక్రియ. మనం మనకంటే ఎక్కువ తెలిసినవారి, అంటే మోర్ నాలెడ్జబుల్ అదర్, ఎంకేఓ అంటారు, వాళ్ల సహాయంతో నేర్చుకుంటాం. ఆ ఎంకేఓ టీచర్ కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, లేదా మన స్నేహితుడు కూడా కావచ్చు. మన సోర్సెస్లో జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, ZPD,
మరియు స్కాఫోల్డింగ్ అనే 2 పదాలున్నాయి. అవి కొంచెం సంక్లిష్టంగా అనిపిస్తున్నాయి. వాటిని సులభంగా వివరిస్తారా? తప్పకుండా. జెడ్పీడీ అంటే సైకిల్ నేర్చుకునేటప్పుడు వెనుక తండ్రి పట్టుకున్నట్టు. ఒంటరిగా తొక్కలేరు, కానీ ఆ కాస్త సపోర్ట్ ఉంటే బ్యాలెన్స్ వస్తుంది. ఆ సపోర్ట్ అవసరమైన ఆ జోన్నే జెడ్పీడీ. అంటే మనం సహాయం లేకుండా ఏం చేయగలం, సహాయంతో ఏం చేయగలం అనేదాని మధ్య ఉన్న ప్రదేశం అన్నమాట. మరి స్కాఫోల్డింగ్ అంటే? ఆ తండ్రి ఇచ్చే సపోర్ట్ అన్నమాట. సరిగ్గా చెప్పారు. భవనం కట్టేటప్పుడు సపోర్ట్ కోసం వాడే పరంజలాగా ఆ సపోర్ట్ ఇవ్వడమే స్కాఫోల్డింగ్. మొదట్లో ఎక్కువ సపోర్ట్ ఇచ్చి విద్యార్థి నేర్చుకుంటున్న కొద్దీ నెమ్మదిగా ఆ సపోర్ట్ను తొలగించడం. చివరికి తండ్రి చెయ్యి తీసేసినా మనం సైకిల్ తొక్కగలుగుతాం కదా, అలాగనమాట. ఓకే, అంటే ప్రవర్తనావాదం ప్రకారం మనం బయట ప్రపంచానికి స్పందిస్తాం, నిర్మాణాత్మకవాదం ప్రకారం మనం మనసులో జ్ఞానాన్ని నిర్మించుకుంటాం. మరి ఆ నిర్మించుకున్న జ్ఞానాన్ని, ఆ సమాచారాన్ని మన మెదడు ఎలా వ్యవస్థీకరిస్తుంది? ముక్కలు ముక్కలుగానా లేతో ఒక పద్ధతిలోనా? ఈ ప్రశ్న మనల్ని గెస్టాల్ట్ సిద్ధాంతానికి, గెస్టాల్ట్ థియరీ తీసుకెళ్తుంది. గెస్టాల్ట్ అనేది జర్మన్ పదం. దానికర్థం సమగ్ర రూపం. ఈ సిద్ధాంతం యొక్క మూలసూత్రం ఒకటే, మొత్తం దాని భాగాల మొత్తం కంటే భిన్నంగా ఉంటుంది. ఒక్క నిమిషం, ఇది వినడానికి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. ఒక ఉదాహరణతో చెప్తారా? ఖచ్చితంగా. మనం ఒక పాట విన్నప్పుడు దాన్ని కేవలం వేర్వేరు స్వరాల సమాహారంగా వినం, ఒక సంపూర్ణమైన పాటగా అనుభూతి చెందుతాం. అలాగే ఒక ముఖాన్ని చూసినప్పుడు కళ్ళు, ముక్కు, నోరు అని విడివిడిగా కాకుండా ఒక పూర్తి ముఖంగా గుర్తిస్తాం. మన మెదడు సహజంగానే విడివిడి భాగాలను కలిపి ఒక అర్థవంతమైన నమూనాగా చూస్తోంది. మన మెదడు ఇలా ఆటోమేటిక్గా ఎలా చేస్తుంది? దీనికి కొన్ని సూత్రాలున్నాయి. వాటిని లిస్టులా చెప్పడం కంటే ఒక ఉదాహరణతో చెప్తాను. ఒక సినిమా పోస్టర్ని ఊహించుకోండి. అందులో నటీనటుల పేర్లు ఒకచోట, సినిమా పేరు మరోచోట ఉంటాయి. దగ్గరగా ఉన్న పేర్లన్నీ అంటే ప్రాక్సిమిటీ ఒక గ్రూప్ అని, ఒకే రంగులో లేదా ఒకే ఫాంట్లో ఉన్న అక్షరాలన్నీ సిమిలారిటీ ఒకదానికి సంబంధించినవని మన మెదడు ఆటోమేటిక్గా అర్థం చేసుకుంటుంది. పోస్టర్ డిజైనర్లు మన మెదడులోని ఈ గెస్టాల్ట్ సూత్రాలతోనే ఆడుకుంటారు. ఈ సిద్ధాంతంలో వోల్ఫ్గాంగ్ కోహ్లర్ చేసిన చింపాంజీ ప్రయోగాల గురించి కూడా ఉంది. అంతర్దృష్టి అభ్యాసం, ఇన్సైట్ లెర్నింగ్ అంటే ఏమిటి? కోహ్లర్ ఒక చింపాంజీకే అందనంత ఎత్తులో అరటిపండుని వేలాడదీసి గదిలో కొన్ని ఖాళీ పెట్టెలను ఉంచారు. ఆ చింపాంజీ మొదట గెంతి చూసింది, కర్రలతో ప్రయత్నించింది, ఏదీ ఫలించలేదు. కాసేపు నిరాశగా ఒక మూలను కూర్చుని ఆలోచించింది. అకస్మాత్తుగా దానికేదో తట్టినట్టు లేచి వెళ్ళి పెట్టెలపై పెట్టెలు పేర్చి వాటిపైకెక్కి పండునందుకుంది. ఈ ఆకస్మిక అవగాహననే అంతర్దృష్టి అభ్యాసం అంటారు. ఆహా, అంటే దీన్నే మనం ట్యూబ్లైట్ వెలిగినట్టుంది అంటాం కదా. ఆ క్షణం కోసం గంటల తరబడి ఆలోచిస్తాం, కానీ పరిష్కారం మాత్రం ఒక్కసారిగా మెరుస్తుంది. దీని వెనుక ఇంత పెద్ద సిద్ధాంతముందన్నమాట. అవును, ఇది సమస్యలను సమగ్రంగా చూడడం వల్లే సాధ్యమవుతుంది. ముక్కలు ముక్కలుగా ఆలోచించకుండా సమస్యలోని అన్ని భాగాల మధ్య ఉన్న సంబంధాన్ని మన మెదడు ఒకేసారి గ్రహించినప్పుడు ఆ ఆహా క్షణం వస్తుంది. సరే, ఇప్పటివరకు మనం మన ప్రవర్తన గురించి, మన మనసు గురించి, అది సమాచారాన్ని ఎలా చూస్తుందో మాట్లాడుకున్నాం. ఇవన్నీ చాలా వరకు వ్యక్తిగత అభ్యాసం గురించే ఉన్నాయి. కానీ మనం ఒంటరిగా జీవించం కదా, ఇతరుల నుంచి, సమాజం నుంచి కూడా నేర్చుకుంటాం. ఇది మనల్ని చివరి సిద్ధాంతానికి తీసుకొస్తుందనుకుంటా. అవును, సామాజిక అభ్యాస సిద్ధాంతం, సోషల్ లెర్నింగ్ థియరీ. దీనికి ప్రధాన సిద్ధాంతకర్త ఆల్బర్ట్ బండూరా. ఆయన ప్రకారం మనం చాలా విషయాలు ఇతరులను గమనించి అనుకరించడం ద్వారా నేర్చుకుంటాం. దీన్నే పరిశీలనాత్మక అభ్యాసం, అబ్జర్వేషనల్ లెర్నింగ్ అంటారు. నాకు గుర్తుంది, మా నాన్నగారు ప్రతి ఆదివారం ఉదయాన్నే పేపర్ చదివేవారు. ఆయన్ని చూసి నేను కూడా చిన్నప్పుడు పేపర్ని అడ్డం పెట్టుకుని కూర్చునేవాణ్ణి. అందులో ఏముందో అర్థం కాకపోయినా. అది అనుకరణ. బండూరా చెప్పింది ఇదే. అంటే చూడ్డం ద్వారా నేర్చుకోవటం. అయితే మనం చూసిన ప్రతిదాన్ని అనుకరిస్తామా? అలా అయితే చాలా కష్టం కదా. మంచి పాయింట్. అనుకరించడానికి 4 దశల అవసరమని బండూరా చెప్పారు. 1. దృష్టి అంటే అటెన్షన్. ముందు మనం ఒకరి ప్రవర్తనపై దృష్టి పెట్టాలి. ఓకే. 2. నిలుపుకోవడం, రిటెన్షన్. చూసిన దాన్ని గుర్తుంచుకోవాలి. 3. పునరుత్పత్తి, రీప్రొడక్షన్. దాన్ని తిరిగి చేసే సామర్థ్యం మనకుండాలి. ఉదాహరణకు, ఒక క్రికెటర్ 6 కొట్టడం చూడొచ్చు, కానీ దాన్ని మనం తిరిగి చేయగలగాలి. 4. ప్రేరణ, మోటివేషన్.
చివరిగా ఆ పని చేయడానికి మనకు ఏదైనా కారణముండాలి. బహుమతి, ప్రశంస లేదా ఏదైనా కావచ్చు. ఈ 4 ఉంటేనే అనుకరణ జరుగుతుంది. ఈ సిద్ధాంతానికి సంబంధించి బోబోడాల్ ప్రయోగం చాలా ప్రసిద్ధి చెందింది. అది హింసకు, అనుకరణకు మధ్య ఉన్న సంబంధాన్ని చూపిస్తుంది కదా? అవును, అదొక కీలకమైన ప్రయోగం. ఒక గదిలో పెద్దలు బోబో అనే ఒక గాలి బొమ్మను కొట్టడం, తిట్టడం పిల్లలు చూశారు. తరువాత ఆ పిల్లలను బొమ్మలతో ఆడుకోవడానికి ఒంటరిగా వదిలేసినప్పుడు వారు కూడా పెద్దలను అనుకరిస్తూ ఆ బోబోడాల్ పట్ల చాలా దూకుడుగా ప్రవర్తించారు. ఇది అనుకరణ ద్వారా, ముఖ్యంగా మీడియాలో చూసే హింసలాంటివి ప్రవర్తనపై ఎంత ప్రభావం చూపుతాయో స్పష్టంగా చూపిస్తుంది. అంటే టీచర్లు, తల్లిదండ్రులు రోల్ మోడల్స్గా ఉండటం ఎంత ముఖ్యమో ఇది నొక్కి చెబుతోంది. వాళ్ళు చేసే ప్రతి పనిని పిల్లలు గమనిస్తూనే ఉంటారు. ఖచ్చితంగా. మంచి ప్రవర్తనను మోడల్గా చూపించడం, ఒక నైపుణ్యాన్ని నేర్పించడానికి వీడియోలు ఉపయోగించడం, ఒక విద్యార్థి మరో విద్యార్థికి సహాయం చేయడం, అంటే పియర్ లెర్నింగ్ వంటివన్నీ ఈ సిద్ధాంతం యొక్క ఆచరణాత్మక అనువర్తనాలు. కాబట్టి మన ప్రయాణాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ప్రవర్తన, మనసు, గ్రహణశక్తి మరియు పరిశీలన ఈ 4 విభిన్న కోణాల నుండి అభ్యాసాన్ని చూశాం. ఒకటి బాహ్య కారకాలపై దృష్టి పెడితే, మరొకటి మనం జ్ఞానాన్ని ఎలా నిర్మించుకుంటామో వివరిస్తుంది. ఇంకొకటి మనం పెద్ద చిత్రాన్ని ఎలా చూస్తామో చూపిస్తే, చివరిది మనం ఒకరినొకరు చూసి ఎలా నేర్చుకుంటామో వివరిస్తుంది. మనం గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, ఈ సిద్ధాంతాలు ఒకదానికొకటి శత్రువులు కాదు. ఇవి అభ్యాసమనే సంక్లిష్ట ప్రక్రియను అర్థం చేసుకోవడానికి మనకిచ్చిన ఒక టూల్ కిట్ లాంటివి. టూల్ కిట్. అవును. కొన్నిసార్లు ఒక పనిముట్టు ఉపయోగపడితే మరికొన్నిసార్లు ఇంకొకటి అవసరం కావచ్చు. ఉదాహరణకు, టైపింగ్ నేర్చుకోవడానికి ప్రవర్తనావాదం అంటే పదే పదే ప్రాక్టీస్ చేయడం ఉపయోగపడొచ్చు. ఒక కొత్త సైన్స్ కాన్సెప్ట్ను అర్థం చేసుకోవడానికి నిర్మాణాత్మకవాదం అవసరం కావచ్చు. ఒక డిజైన్ సమస్యను పరిష్కరించడానికి గెస్టాల్ట్ కావాలి.